డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు, ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు, దయచేసి రేపటి లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళు దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో కర్రలతో టీడీపీ నాయకులు అందరూ వచ్చేసి అతని మీద కారు మీద దాడి చేసి, మహిళలు నేను చూస్తూ ఉన్నాను చెప్పులతో దాడి చేశారు. ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగవాడివైతే నువ్వు బయటికి రా, ఫ్లెక్సీ చూస్తాము, ఇంకా చాలా అసభ్య విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి, పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా సోద్యం చూస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు. కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో, ఆ క్షణికావేశంలో డోర్ తీసి కొన్ని పరిశుజాలం వాడింది వాస్తవమే. దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు గూండాలాగా ప్రవర్తించి ఆయన ఇంటి మీద దాడులు చేసి, వాళ్ళ ఇంట్లో మనుషులుంటే దాడులు చేసి ఆ కార్లు అద్దాలు పగలగొట్టేసి, ఇంతమంది పోలీసులు ఉండగా పక్కనే కూతవేటులో డీజీపీ ఆఫీస్ ఉండగా పోలీసు పహారాలో వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిది, ఒక హోమ్ మినిస్టర్ గారిది, డీజీపీ గారిది. కావాలని చెప్పేసి వీళ్ళే దాడులు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఏ దృష్టికి వెళ్తుంది ఈ విధంగా? ఇది నిజంగా చాలా తప్పుడు సంకేతం తీసుకొస్తుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కాపు నాయకుల మీద దాడి చేపించి కాపు నాయకులు పోరాటం చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పోలీసులు వచ్చి వాళ్ళ వైఫ్ని తిట్టి, వాళ్ళ కొడుకుని అసభ్యంగా తిట్టి పోలీసులతో బూటు కాలుతో తన సంగతిని చూసాం. ఏం పాపం చేశారు ముద్రగడ పద్మనాభం గారు? ఆ రోజు కాపుల ఐక్యత కోసం, కాపుల పోరాటం కోసం, కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు. 2014 నుంచి 19 టైంలో ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఇబ్బంది పెట్టారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు నాయకులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంబటి రాంబాబు గారి మీద సుమారుగా 5 నుంచి 6 గంటలు పోలీసుల సమక్షంలో దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కక్ష సాధించుకుంటున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో మీరు ఏ సంకేతం ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ చేయాల్సిన బాధ్యత మీది కదా. మీరు చేయకుండా ఈ విధంగా మీరే ఉసిగొల్పి ఒక రౌడీయిజాన్ని, ఒక రౌడీ మూకల్ని మొత్తం ప్రోత్సహించి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇటువంటి శాస్త్రాన్ని దయచేసి మానుకోండి. మీకు అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మెడికల్ కాలేజీల కోసం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీడియాని డైవర్ట్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన టైము, ఇచ్చిన హామీలు, ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపడి పేద ప్రజల కోసం సహాయం చేయకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఒక బీసీ నాయకుల మీద, ఒక కాపు నాయకుల మీద, అందరి మీద దాడులు చేసుకుంటా ఉంటే అంబటి రాంబాబు గారు ఆయన కేసులు పెట్టినా భయపడడు. ఆయన ఏ విధంగా మట్టు పెట్టాలి, ఒక భౌతికంగా దాడి చేసే తప్ప ఈ వైసీపీ నాయకులు లొంగరని చెప్పేసి మొన్న జోగి రమేష్ గారిని, అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఎన్ని భౌతికంగా దాడులు చేసినా కూడా ఎవ్వరూ భయపడే ప్రసక్తి లేదు. కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకే ఇష్యూ మీద సుమారుగా 6 నెలల నుంచి ఈ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అని చెప్పేసి మీ రాజకీయాల కోసం ఒక దేవుణ్ణి, పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వదలడు. ఈ కలియుగంలో ఎవరి శిక్ష వాళ్ళకి ఈ జన్మలోనే ఉంటుంది. అందుకని ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి.
ఇప్పుడే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు కాబట్టి మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.